ముందుగా వెళ్తాను, కానీ నువ్వు చేయాల్సిన పని ఉంది కదా, ఆ పని చేయి, నేను నీకు ముందుగా బయలుదేరుతాను. ఈరోజు రాత్రి ఎప్పుడో కాదు, ఈ మొదటి రోజు ఇక్కడ ఆరాధన ముగించుకొని మీరు బయలుదేరక ముందే నీకంటే ముందుగా ఆయన బయలుదేరి వెళ్ళబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకంటే ముందుగా ఆయన బయలుదేరి వెళ్ళబోతున్నాడు. నీకంటే ముందుగా నీ గృహంలో అడుగు పెట్టబోతున్నాడు. నీకంటే ముందుగా నీ గడపను తొక్కబోతున్నాడు. నీకంటే ముందుగా నీ ఉద్యోగంలో అడుగు పెట్టబోతున్నాడు. చెప్పాలి ఆమేనని గట్టిగా. నీకంటే ముందుగా నీ వ్యాపారంలో అడుగు పెట్టబోతున్నాడు. దైవ సేవకులారా, ఈ నెలలో మీరు ప్రారంభించబోతున్న పరిచర్యలో మీకంటే ముందుగానే ఆ పరిచర్యలో ఆయన నిలబడి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాంగ్ సెట్ చేసి వాళ్ళు స్టేజ్ మీద రండి ఒకసారి. ఓకే, రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నారు, వినండి. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి ఈ మాట దయచేసుకోండి. అక్కడ అతనిని ఆశీర్వదించాడు. అక్కడ అతనిని ఆశీర్వదించాడు. ఈ ఒక్క మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మీదనే ఈరోజు వర్తమానం దేవుడు ఇస్తున్నాడు మనకి. అక్కడ అతనిని ఆశీర్వదించాడు. ఇక నా వైపు చూస్తూ వినండి. యాకోబు తన తండ్రి యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడని అన్న విషచూపుతో తమ్ముడిని చంపాలని తిరుగుతున్న సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా యాకోబును పిలిచి, నాన్న నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు, ఇదిగో మీ మేనమామ ఒకడు ఉన్నాడు, లాభాన్ అనే వ్యక్తి, అతని దగ్గరికి వెళ్ళిపోను అని చెప్పి గాడిదకు గంత కట్టి నెమ్మదిగా యాకోబుని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తున్నారు. ఈ లోపు ప్రయాణంలో మధ్యలో ఆగి ఉన్నాడు. దేవుడు దర్శనం ఇచ్చున్నాడు. ఒక రాయి నిలిపినాడు. ఆ రాయి దగ్గర ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని పేరు పెట్టినాడు. చక్కగా నెమ్మదిగా మేనమామ ఇంటికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు పెట్టి చాకరీ చేసి 20 సంవత్సరాలు గొడ్డు పని చేసి ఏ ఆశీర్వాదం పొందుకోకుండా కష్టార్జితం అంతా కూడా కష్టపడ్డాడే కానీ ఏ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా ఉట్టి చేతులతో ఆ ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి వచ్చున్నాడు. ఈ లోపు దారిన వెళ్తూ వెళ్తూ కుటుంబానంతటిని చీకటి అయిపోయేటప్పటికి ఒక డేరా వేసి ఆ ఇంట్లో ఉంచి వాళ్ళందరితో ఒక మాట చెప్పినాడు. 20 సంవత్సరాల క్రితం నా తండ్రి యొద్ద నుండి దీవెనలు పొందుకున్నాను, కానీ ఏ ఒక్క ఆశీర్వాదం, ఏ ఒక్క దీవెన నా మీద పని చేయలేదు. కనుక ఇదిగోండి కుటుంబమా, మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి దేవుని సన్నిధిలో పోరాడి నేను ఖచ్చితంగా దీని విషయమై నేను ప్రభు సన్నిధిలో కూర్చుంటానని బయలుదేరినాడు. యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళినాడు. ఇక యబ్బోకు రేవు దగ్గర ఎప్పుడైతే మోకరించి పోరాటం ప్రారంభించినాడో, దేవుని పాదాలు పట్టుకొని ప్రారంభించినాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ కన్నీరు విడుస్తూ, ప్రభా 20 సంవత్సరాల క్రితం నా తండ్రి నన్ను దీవించున్నాడు, కానీ ఏ ఒక్క ఆశీర్వాదం కూడా నా మీద నేటి వరకు పని చేయలేదు, నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. ఇతని బాధ ఏంటంటే ఆశీర్వదించబడిన ఈ తండ్రి ఆశీర్వాదం ఇచ్చున్నాడే కానీ ఆశీర్వాదం మాత్రం అతని మీద. ఇప్పుడు ఇతను మోకరించి ఏమని అడుగుతాడంటే, తండ్రి నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. వెంటనే ఒక మహా వెలుగు ఆ మోకరించి కన్నీరు విడుస్తూ పశ్చాత్తపడుతున్న యాకోబు ముందు వచ్చి నిలబడి వెంటనే కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఓ మహా గొప్ప రూపం, అందగాడు, శక్తి కలిగిన దేవుడు వచ్చి ఆయన ముందు నిలబడి ఉన్నాడు. నిలబడగానే ఆయన చూడగానే అర్థమైపోయింది, ఈయన ఎవరో కాదు, నన్ను ఆశీర్వదించడానికి
నా తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం పని చేయడానికి పరలోకము నుండి దిగి వచ్చిన తండ్రి ఇతను గుర్తుపట్టి ఇక అర్థమైపోయింది. ఈ సమయంలో ఇప్పుడు కానీ నేను విడిచిపెడితే ఆ ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకుంటాను కనుక విడవకూడదు అనుకున్నాడు. వచ్చిన ఆ దేవాది దేవుని గట్టిగా పట్టేసుకొని ఇప్పుడు ఏమంటాడో తెలుసా? విచిత్రం ఏంటంటే ఆయన వచ్చి ఈయన పేరు అడగాలనుకుంటే ఇప్పుడు ఈయన ఎవరి పేరు అడుగుతున్నాడు? ఆయన పేరు అడుగుతున్నాడు. ఆయన వచ్చి బాబు ఇప్పుడు వరకు పిలిచినావు, ఏడ్చినావు, అసలు ఇంతకి నీ పేరేంటి అని అడుగుదామని ఆయన ఈ మోకరించి ఏడ్చినాడు. ఇప్పుడు ఏమంటాడంటే దిగొచ్చినావు కదా, నీ పేరేంటి అని అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ మాట చూడండి ఒకసారి, ఎంత అద్భుతమైన మాట చూడండి. అప్పుడు యాకోబు ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు ఏమని అడుగుతున్నాడంటే అయ్యా నీ పేరేంటో నాకు చెప్పు. అందుకు ఆయన ఏమంటాడంటే నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతున్నావు? ఇదిగో నా పేరు నీకు అక్కర్లేదు, కానీ నువ్వు ఏం కావాలని అడిగినావు నన్ను? మాట్లాడండి కొంచెం గట్టిగా. ఆశీర్వాదం అడిగినావు కదా, రైట్. అక్కడ అతనిని ఆశీర్వదించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంతకీ ఎక్కడ